ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. మళ్ళీ ఈ శనివారం రోజు మనమందరం ప్రభు సన్నిధిలో చేరి మరి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన సన్నిధిలో కనపడమే గొప్ప భాగ్యము. మరి ఆయన ఆరాధిస్తూ పాటు పాడము, వాక్యాన్ని మనం నేర్చుకోవడం అనేది ఇంకా పెద్ద గొప్ప భాగ్యం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. మరి మనం జకర్యా గ్రంథాలను కొనసాగిద్దాము. ఒక విషయం చదువుతాను. యెషయా 60వ అధ్యాయము 14వ వచనంలో చివరి భాగం చదువుతా ఉన్నాను. యెషయా 60:14 చివరి భాగం. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదను. కృపగల దేవ, సర్వోన్నతులైన తండ్రి, ఇశ్రాయేలు పట్ల మీకున్న ఆ యొక్క అపారమైన ప్రేమను, కనికరాన్ని నాయన తండ్రి మీరు చూపిస్తూ తండ్రి అయ్యా, మీ యొక్క పరిశుద్ధ పట్టణం అని దేవుని సియోన్ అని దానికి పేరు పెట్టబడుతుందని ఏ విధంగా మీరు తండ్రి వాళ్ళకు వాగ్దానం చేసినారు, అదే విధంగా నాయన తండ్రి అయ్యా మమ్మల్ని కూడా ప్రేమించిన ఆయన తండ్రి మీ బిడ్డలమని, నీ ప్రజలమని నాయన మీరు పేరు పెట్టుటకు మీరు ఇష్టపడినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా, ఈ యొక్క జకర్యా గ్రంథాలను కొనసాగించుతుండగా మీరే తండ్రి మాతో ఉండి నాయన తండ్రి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏమాత్రము నాయన తండ్రి జ్ఞానం లేదని ఒప్పుకోక తప్పదు నాయన తండ్రి. మీరే మీ పరలోక జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే నాయన తండ్రి మేము ఎన్నో నేర్చుకుంటాం నాయన. మా హృదయాలను తెరవమని నీ సందులో బ్రతిమాలు కొంచున్నాను తండ్రి. అయ్యా, అందరైతే ఎప్పటికీ చేరి ఉన్నారో జాయిన్ అయినారో వారందరిని బట్టి మీకే స్తోత్రములు. ఇంకా నాయన తండ్రి రావాల్సిన వారిని త్వరపరచము తండ్రి. మీరే సహాయం దయచేయమని, ఈ సమయాన్ని అంతటినీ మాకు మేలుకరంగా చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనము లాస్ట్ వీక్ లో 7వ అధ్యాయాన్ని మనము నేర్చుకోవడం జరిగింది జకర్యా గ్రంథంలో. ఈరోజు మనము 8వ అధ్యాయానికి వెళ్తాము. లాస్ట్ వీక్ మనం గుర్తు చేసుకుంటే మరి కొంతమంది ప్రజలు బేతేల్ నుంచి వచ్చి అక్కడ జకర్యాను ఇతరులను వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా, మేము కొనసాగించాలన్నా ఆ ఉపవాసాలను, ఏదైతే 70 సంవత్సరాలుగా మేము ఉపవాసాలు చేస్తున్నామో వాటిని ఇంకా మందిరం కట్టబడుతుంది కాబట్టి మేము స్టాప్ చేయొచ్చా, ఇంకా కొనసాగించాలా అని వాళ్ళు అడగడము. దాని గురించి ప్రభు మరి 7వ అధ్యాయంలో అయితే జవాబు చెప్పలేదు, కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించాలా అనే విషయాన్ని చెప్తూ వచ్చారు కదా. మరి మీరు చేసే ఉపవాసాలు నా కొరకు చేస్తున్నారా, మీ యొక్క స్వార్థంతో మీ కొరకే కదా మీరు చేస్తున్నారు అని ప్రభు వాళ్ళకు స్పష్టంగా గద్దిస్తా ఉన్నారు. అయితే ఎలా జీవించాలనే విషయం కూడా చెప్తూ వచ్చారు ప్రభు. అంతేగాని ఆ 7వ అధ్యాయంలో మరి ఉపవాసాలు కొనసాగించాలా లేదా అనే దాన్ని ప్రభు ఏమి వాళ్ళకు స్పష్టంగా తెలియచేయలేదు. ఈరోజు మనము 8వ అధ్యాయాన్ని ఆ, ధ్యానం చేస్తాము. ఈ 8వ అధ్యాయాన్ని మరి మనము 2 భాగాలుగా చేసుకోవచ్చు. 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక భాగము, ఆ తర్వాత 18 నుంచి 23వ వచనం వరకు రెండవ భాగంగా చూసుకోవచ్చు. అయితే మనము చూస్తే ఈ యొక్క 8వ అధ్యాయం 1వ వచనంలో, అదేవిధంగా 18వ వచనంలో కూడా ఒకే మాట ఉంది. మరియు సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నారు, ఆ యొక్క ప్రాఫిటిక్ మెసేజ్, ఆ యొక్క ప్రవక్త ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ప్రభు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మరి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నారు కదా. 2 భాగాలుగా చెప్తున్నారు. మనం ఆ, ఈ అధ్యాయం అంతా చూస్తే మొట్టమొదటి భాగంలోనే వచనంలోనే సైన్యములకు అధిపతకు యెహోవా అనే పేరు, అనే టైటిల్ అనేది ఇక్కడ హైలైట్ చేయబడింది. ఈ అధ్యాయం మొత్తము చదివి 10 సార్ల కంటే ఎక్కువగా మరి ఈ యొక్క పేరు సైన్యములకు అధిపతిగా యెహోవా అంటే లార్డ్ ఆఫ్ ద హోస్ట్, అంటే ఆయన ఒక సైన్యాధిపతిగా, ఒక యుద్ధాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేల్ పక్షంగా మేలు చేయాలంటే ఆయన మొత్తము సైన్యానికి, అది పరలోకంలో ఉండే సైన్యం కానీ ఈ లోకంలో ఉండే సైన్యం కానీ ప్రతి సైన్యానికి ఆయనే అధిపతి అనే అర్థం ఇచ్చే విధంగా మీరు నాకు నెక్స్ట్ వీక్ లో చెప్పండి ఎన్నిసార్లు ఈ యొక్క మాట సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట ఎన్నిసార్లు ఉంది 8వ అధ్యాయంలో లెక్కపెట్టి నాకు చెప్పండి. సో ఇది ఈ విధంగా చెప్పడమే
ఇశ్రాయేలుకు ఒక విధంగా వేకప్ కాల్ అని చెప్పొచ్చు. వాళ్ళని హెచ్చరించడం అని చెప్పుకోవచ్చు. సో, మనము 2వ వచనము, 3వ వచనము చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగులు ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషం వహించున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును. సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. అంటే ఈ 2 వచనాలు చూస్తే ఫస్టే చెప్తా ఉన్నారు. నేను చాలా రోషం ఉంది నాకు, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల విషయమై నాకు చాలా రోషం ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అనంటే, ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. తన ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం 1వ అధ్యాయంలోనే చూస్తాం. ఇక్కడ ఇంగ్లీష్‌లో జెలస్ అనే వర్డ్ యూజ్ చేయబడింది. 1వ అధ్యాయంలో ఇదే జెలస్ అనే వర్డ్‌కు అధికాసక్తి అనే మాట తెలుగులో రాయబడిందనమాట. అంటే ఆయన రోషం కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఎంతో అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకు ఆయనకు ఆ రోషం అంటే, ఇప్పుడు మనము హస్బెండ్ అండ్ వైఫ్‌ని తీసుకున్నామనుకోండి, భార్యాభర్తలను చూసుకున్నామనుకోండి. ఆ భర్తకు మరి తన భార్యను ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి, మరి ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి భార్యను, చాలా రోషం వస్తుంది. ఈ మధ్య ఒక దైవ సేవకుడు ఆయన ఒక చర్చ్ నడుపుతా ఉన్నాడు డాలస్‌లో. అతను చెప్తా ఉన్నాడనమాట. ఆంటీ, హ్మ్. నేనే ఎందుకు చూసుకుంటా అంటే, ఈవెన్ సిస్టర్స్ మీటింగ్ గూడా నేనే ఎందుకు చూసుకుంటా అంటే, ఎవ్వరు గూడా మరి ఎస్తేర్ విషయము నెగెటివ్‌గా అనుకోవడం నాకిష్టం లేదండి ఆంటీ. ఏదైనా నింద వస్తే నాకే రావాలి ఆంటీ. తనకేం నింద రాకూడదు. అంటే అంతగా ప్రేమిస్తాడు భార్యను. కాబట్టి భార్యను గురించి ఎవ్వరు ఏమనుకోకూడదు అని ఈ యొక్క భర్త అనుకుంటాడనమాట. అదే విధంగా తల్లిదండ్రులు గూడా అంతే గదా! తన పిల్లలను వాళ్ళే తప్పు చేసినా కూడా ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా పేరెంట్స్ కూడా. ఆ విధంగా మరి ఒక భర్త భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో, తల్లిదండ్రులు బిడ్డలను ఎలా ప్రేమిస్తాడో ప్రభు కూడా ఆ విధంగానే తన యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రేమిస్తా ఉన్నారనమాట. అందుకే ఆయనకు అంత రోషము. మనం చూస్తాము 1వ అధ్యాయంలో అందరూ ఎంతో సుఖంగా ఉన్నారని ఆ యొక్క వాళ్ళు వెళ్ళిన వాళ్ళ గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్తారు. అప్పుడు అందరూ అంత హ్యాపీగా ఉన్నారు. నా వీళ్ళేమో 70 ఇయర్స్ ఆ యొక్క చెరను అనుభవించి వచ్చారు. ఇప్పుడు ఇక్కడొచ్చినా కూడా మరి హ్యాపీగా ఉన్నారా? లేదా? అంటే చాలా కష్టాలు పడతా ఉన్నారు అని వాళ్ళ యొక్క కండిషన్ చూసి ప్రభువుకు చాలా బాధేస్తుందనమాట. ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామా? ఎవరైనా చదువుతారా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా చదువుతారా సిస్టర్? అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. అంటే ఏంటి, చాలా రోషం ఉందంట. అందరు ఇంతగా బాగున్నారు, నా బిడ్డలు ఇట్లా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏం కలిగిందంటే చాలా రోషం వచ్చి ఆ తర్వాత జాలి కలిగిందంట. అందుకని మరి 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 2 మాటలు చెప్తా ఉన్నారు. ఒకటేమో మొదట మనం చూసుకుంటే 2వ భాగంలో ఆ యొక్క యెరూషలేముకు ఏమని పేరు పెట్టిందంట, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. అంటే ఇక్కడ మొదటి భాగంలో నేను సీయోనొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును అని చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రభు అక్కడ నివాసం చేయడం మొదలు పెడతారో అప్పుడు ఆ యొక్క సిటీ యొక్క ఇదే మారిపోతుంది. దాని స్వభావము, దానికున్న ఘనతనే మారిపోతుంది. ప్రభు అక్కడ యెరూషలేములో తన బిడ్డలతో నివాసం చేస్తున్నారు కాబట్టి దానికి బహు ఘనత వస్తుంది. దాని యొక్క నేచర్ మారిపోతుందనమాట. అదంట ఎలాంటి పురం అవుతుందంట? సత్యమును అనుసరించి పురం అవుతుందంట. ఆ పర్వతం కూడా పరిశుద్ధ పర్వతంగా ఉంటుందంట. మరి జకర్యా కాలంలో ఆ విధంగా మరి ఆ సత్యం అనుసరించి పురంగా లేదా పర్వతం పరిశుద్ధ పర్వతంగా పిలువబడిందా? పిలువబడిందా? లేదు కదా! మరి ఇప్పుడు కూడా అలా పిలువబడుతుందా? లేదు. మనము ఆహ్, ఇట్లా యెరూషలేముకు ఒక ప్రత్యేకత ఇస్తాం మనము. దాన్ని ప్రేమిస్తాము. దాని కొరకు ప్రార్థిస్తాము. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క యెరూషలేము సిటీ కాబట్టి దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అయితే మిగిలిన జనాంగాలన్నీ, మిగిలిన దేశాల వాళ్ళన్నీ కూడా మిగిలిన దేశాల్లాగా ఇది కూడా ఒక దేశము అని వాళ్ళు అనుకుంటా ఉంటారన్నమాట. దానికేం ప్రత్యేకత లేనట్టుగా అనుకుంటుంటారు. కానీ ప్రభు ఇక్కడ
మరి తను ఒక వాగ్దానం చేస్తున్నారు. దానికి ఈ పేర్లు పట్టబడతాయి అని ఆ, ఆ, వాగ్దానం చేస్తున్నారు అనమాట. ఇందాక మనము యెషయా 60వ అధ్యాయంలో 14వ వచనంలో రెండో భాగం చదువుకున్నాం. అక్కడ ఏమని ఉంది? పరిశుద్ధ దేవుని సియోను అని పేరు పెట్టబడును అని ఉంది. అదేవిధంగా మనము యెషయా గ్రంథము 1:26 చూస్తే అక్కడ నీతి గలన పట్టణము, నమ్మకమైన నగరం అని దానికి పేరు పెట్టబడుతుందట. ఎంతగా ఇశ్రాయేలును ప్రేమించినాడో అంతగా యెరూషలేముకు కూడా ప్రభు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడము జరుగుతుందన్నమాట. మనము ఇలా ఈ విధంగా మారాలంటే, మరి ప్రభు వచ్చి అక్కడ నివాసం చేయాలంటే మొదటి అధ్యాయంలోనే ప్రభు చెప్పినాడు కదా, ఏం చేయాలని చెప్పాడు చెప్తారా? ఏం చెప్పాడు? సత్యం అనుసరించాలా, నీతిగా జీవించాలా. ఒకటో అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ మేము వైపు తిరుగుతాను, మీ మధ్యలో వచ్చి నివాసం చేస్తాను అని చెప్పినాడు. ఆయన వచ్చి నివాసం చేయాలంటే అది ఎలా ఉండాలి? చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆ విధంగా ఎలా పరిశుద్ధం చేస్తున్నాను అనేది చెప్తూ వచ్చినారు కదా ప్రభు. మరి 3వ అధ్యాయంలో ఒక్క దినంలోగానే నేను నా ప్రజల పాపాన్నంతటిని తీసివేస్తానని చెప్పారు. అది ఎప్పుడు నెరవేరుతుంది అనుకున్నాము? రెండవ రాకడలో ఆయన వచ్చిన తర్వాత, ఆయనను చూసి వాళ్ళందరూ పశ్చాత్తాపడిన తర్వాత మరి ఆ విధంగా వాళ్ళందరి పాపాలు క్షమించబడతాయని మనం నేర్చుకున్నాం మిలీనియంలో. అదేవిధంగా మరి థర్డ్ చాప్టర్లో ఆ విధంగా చూసాము. ఫిఫ్త్ చాప్టర్లో రెండు విజన్స్ చూసాం, రెండు దర్శనాలు చూసాం. ఒకటో దర్శనంలో మరి ఆ ఎగిరిపోయే పుస్తకము ప్రతి వారి ఇంట్లో చేరి ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళను తొలగించడం అనేది మనం చూసాం. అదేవిధంగా ఏడవ విజన్ లో మనము ఏడవ దర్శనంలో ఏం చూసాము? ఒక బుట్టను చూసాం. దాంట్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పాపపు స్త్రీ. ఆమెను తీసుకెళ్లి బబులోన్ పట్టణంలో పెట్టడం అనేది మనం చూస్తా ఉన్నాం ఏడవ దర్శనంలో. అంటే ఇదంతా దేనికి సూచన? ఇశ్రాయేలులో ఎలాంటి పాపము లేకుండా ప్రభు చేస్తాడు. ఆ విధంగా ఎలాంటి పాపము లేకుండా చేసిన తర్వాత పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పట్టణము, ఆ ప్రజలందరూ కూడా మరి ఆ పరిశుద్ధంగా చేయబడిన తర్వాత అక్కడ నివసిస్తాడు. ఇది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో సాధ్యమవుతుందంటే సాధ్యం కాదు. కేవలము ఆ 1000 ఏండ్ల పాలనలోనే మరి ఆ యొక్క ట్రిబులేషన్ అంతా అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పాలనకు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు మరి వాళ్ళు ఆ విధంగా పరిశుద్ధంగా ఉండడం మనం చూస్తాం. ఆ తర్వాత మనము 4-5 వచనాలు చదువుతారు ఎవరైనా? జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతారా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పెట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధిలో ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును. ఎంత సిగ్నిఫికెంట్ ప్రామిస్ కదా ఇది! ఫిజికల్ గా కనబడే ప్రామిస్ ఏంటంట? ఆ పట్టణంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంట? వృద్ధులు. వృద్ధత్వం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాందేమి, అంటే అంత లాంగ్ లైఫ్ అనేది ఉంటుందని ప్రభు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంవత్సరాలు జీవిస్తారు. చాలా చోట్ల చదువుతాం దీన్ని. ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో చాలా సంవత్సరాలు జీవిస్తారు అనే మాట చెప్పబడింది. వాళ్ళంట కర్ర పట్టుకొని యెరూషలేము వీధులలో కూర్చుంటారంట. అదేవిధంగా ఆ పట్టణం వీధుల్లో మగపిల్లలు, ఆడపిల్లలు ఆడుకుంటా ఉంటారంట. అంటే అంత సేఫ్ గా, అంత క్షేమంగా. ఇప్పుడు రోడ్డు మీదకి పోయినాం అనుకోండి, యెరూషలేము వరకే ఎందుకు, మన దేశంలో మన ఇండ్ల ముందు మరి అంత సేఫ్టీ ఉందా మన పిల్లలకు? లేక వృద్ధులకు ఆ విధంగా రోడ్డు మీద హ్యాపీగా వాళ్ళకై వాళ్ళు నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉందా? లేదు. లేదు కదా, లేదు. కాబట్టి ఇక ఈ విధంగా ఉంటుంది అప్పుడు అని ప్రభు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి మనకు ఎట్లా లేదో ఇంకా యెరూషలేములో అస్సలు ఇంకా భయంకరంగా ఉంది. మనకందరికీ తెలుసు. ఎప్పుడు యుద్ధాలు. మరి ఈ మధ్య వాళ్ళు వెనక్కి తీసుకొని వచ్చినారు. కానీ అప్పుడు ఎంత మందిని చంపేశారు యుద్ధంలో హమాస్ వాళ్ళు. ఆ విధంగా సేఫ్టీ అనేది ఇప్పుడు లేనే లేదు. ఎవరైనా ఆ యొక్క 2 గ్రూప్స్ గురించి చెప్తా ఉన్నారు ప్రభు. వృద్ధులను గురించి చెప్తున్నారు. తర్వాత పిల్లలను గురించి చెప్తున్నారు. ఎందుకు ఆ 2 మెన్షన్ చేయబడినాయి గ్రూప్స్? మరి మిగిలిన వాళ్ళని గురించి ఏంటి అని మనం ఆలోచిస్తే బోత్ గ్రూప్స్ ఆర్ వెరీ వల్నరబుల్. అంటే ఏదైనా ప్రమాదం వచ్చిందంటే ముందు వాళ్ళకే వస్తుంది కదా! పెద్దవాళ్ళకైనా వస్తుంది, లేకుంటే చిన్న బిడ్డలకైనా వస్తుంది. మనం చూస్తున్నాం ఈ కాలంలో.
ఆ బిడ్డలను తీసుకొని వెళ్ళడము, అమ్మేయడము, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే అబార్షన్స్ చేయడము, లేదా పిల్లల్ని ఎత్తుకొని పోయి మరి భిక్షగాలుగా పెట్టుకోవడము, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఈ మధ్య ఒకరు చెప్పారు, ఏం ఆ, చ- వినడం జరిగింది నేను. వెళ్తా ఉన్నారంట ఒక వెహికల్లో, టన్నెల్లోకి కారు పోయినప్పుడు వాళ్ళ ముందే ఒక బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయినారంట దుండగులు. అంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కానీ ప్రభు తన తను ఆ యొక్క నగరంలో నివసించినప్పుడు తన ప్రజలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంట, వృద్ధులు అదేవిధంగా బాలురు వాళ్ళు కూడా ఆనందంగా ఎలాంటి భయం లేకుండా ఉంటారని ఇక్కడ చెప్పబడింది. దీని గురించి మరి ఎన్నో ప్రవచనాలు మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రవచనం మాత్రం చూసుకుందాము. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము. ఇర్మియా 31 13లో 31:13 దాంట్లో రెండో భాగాన్ని చదువుతున్నాను. ఉమ్. కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కాబట్టి ఈ కన్యకలు యవ్వనులు వృద్ధులు అందరూ కూడా నాట్యమాడుతూ సంతోషంగా ఉంటారంట అప్పుడు ఆ యొక్క 1000 పరిపాలనలో. ఇదంతా మనము ఊహించుకుంటా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. దాన్ని మనమందరం చూస్తూ ఆనందించే వాళ్ళంగా మనం ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఆ 4-5 వచనాల్లో ఆ కాలంలో ఉండే సేఫ్టీని గురించి వాటిని గురించి చెప్పబడింది. ఆ తర్వాత 8వ అధ్యాయము 6-8 వరకు చదువుకుందాము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకు ఇది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచున, ఇదే యెహోవా వాక్కు. ఇంతవరకు చూసుకుందాము. మరి అప్పుడున్న ప్రజలు, శ్రేష్ఠ జనం ఉన్నారు కదా, జకర్య కాలంలో ఉన్న వాళ్ళు, వాళ్లకు మరి ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చెప్తా ఉంటే మరి నిజంగా ఇలా జరుగుతుందా, నిజంగా ఇలా జరుగుతుందా, మేము ఇన్ని కష్టాల్లో ఉన్నాం కదా, మాకు ఒక పట్టణము లేదు, ఒక దేవాలయము లేదు, మమ్మల్ని పరిపాలించేది కూడా అన్య రాజులు పరిపాలిస్తున్నారు, మరి ప్రభు ఏమో ఇంత మీ మధ్యన ఉంటాను, అసలు భయం అనేది లేదని చెప్తున్నారే, ఇది ఎలా జరుగుతుంది అని వాళ్ళకి ఆశ్చర్యం అవుతుందంట. ముందే ప్రభు చెప్తున్నారు, మీరు ఆశ్చర్యపోతారేమో, కానీ మీకు ఆశ్చర్యం ఎంత వస్తుంది, కానీ నాకెందుకు ఆశ్చర్యం అవుతుంది? ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన మరి మనకు ఆది కాండంలోనే చెప్తారు కదా, శాలా గారితో చెప్తాడు 18వ అధ్యాయంలో చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్తారు. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా దేవునికి సమస్తమును సాధ్యమని ప్రభువే స్వయంగా సెలవిస్తారు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన మరి సమస్తమును చేసిన ప్రభు కాబట్టి ఆ విధమైన ఆ ధైర్యంగా నేను ఏదైనా చేయగలను అనే విధంగా మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్తా ఉన్నారు. 7-8 వచనాలు చదువుకుంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. ఈ వచనాలు మనము చాలా సార్లు చూసుకుంటూ వచ్చాం. 3వ అధ్యాయంలో కూడా చూసాం మనము. అన్ని చోట్ల నుంచి, తూర్పు నుంచి, పడమటి నుంచి, అన్ని చోట్ల నుంచి మరి నా ప్రజలను రప్పిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. డీటెయిల్ గా దీని గురించి మనం ధ్యానించుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు 70 ఏడీలో, మనకందరికి తెలుసు కదా, 70 ఏడీలో మరి ప్రపంచ వ్యాప్తంగా చెదరగొట్టబడినారు వాళ్ళు. రెండవ దేవాలయం కూడా ఆ కూల్చివేయబడింది. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను మరి మెల్లగా ప్రభు చెప్తా ఉన్నారు ఇక్కడ, అందరినీ కూడా తోడుకొని వచ్చేదను. ఎక్కడికి? యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం నెరవేరుతుంది కదా. మరి ఇప్పుడు 1948లో చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ అనేది, నేషన్ అనేది ఒక దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువ మంది ఇస్రాయేలు, మా దేశం ఇది, మా దేవుడు ఇచ్చిన దేశము అని మన ఇస్రాయేల్ అందరూ వెనక్కి వెళ్తా ఉండడం మనం చూస్తాం అన్నమాట. అయితే మరి వాళ్ళు, మనం వీడియోస్ లో చూస్తే ఎంతగానో గ్యాదర్ కావడం ఇదంతా చూస్తున్నాం, కానీ ఒక విషయాన్ని అయితే మనం చూడం, ఇంకా వాళ్ళు యేసయ్యను వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్యగా వాళ్ళు చూడడం లేదనమాట. కానీ మొత్తానికైతే వాళ్ళు గ్యాదర్ అవుతా ఉన్నారు. మనం ఈ ఈ 8వ వచనంలో రెండో భాగం చూస్తే,
వారు నా జనులైందురు, నేను వారికి దేవుడనై ఉందును. ప్రజలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మరి ఎంతగా ప్రేమించారంటే, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటానని వారి గురించి ఎంత ప్రేమగా చెప్తున్నారు చూడండి. మనము హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయంలో, హోషేయ 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, హోషేయ 1:9 యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను కనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. మరి ఈ యొక్క హోషేయకు తను ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పెళ్లి చేసుకుంటే పుట్టిన కుమారునికి లో అమ్మి, అంటే ఈ ఇశ్రాయేలు జనము నా జనం కాదు అని పేరు పెట్టమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభు జకర్యా గ్రంథంలో, వారు నా జనులైందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇప్పుడే చెప్పినాడా? అదే హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో వారు నా జనులు కారని చెప్పిన ప్రభు 10వ వచనంలో చూస్తే గిన 10వ వచనం చదువుతున్నాను. హోషేయ 1:10 ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకలంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో, ఆ స్థలంలోనే మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. అంటే వెంటనే 9వ వచనంలో నా జనులు కారన్న ప్రభు 10వ వచనంలో మళ్ళీ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ గుర్తిస్తారు. ఏమని? వీళ్ళు దేవుని ప్రజలు అని అందరూ గుర్తించే విధంగా నేను చేస్తానని ప్రభు అక్కడ హోషేయ గ్రంథంలో చెప్పారు. హోషేయ ప్రవక్తగా చెప్పినారు ప్రభు. అదేవిధంగా జకర్యాకు కూడా చెప్పినారు. ఈ యొక్క హోషేయ, ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా వీళ్ళందరూ చెరకు ముందున్న ప్రవక్తలు. హగ్గయి, జకర్యా, మల్లాకి మాత్రం చెర తర్వాత ఉన్న ప్రవక్తలు. చెరకు ముందు ప్రవక్తలు అదే చెప్పారు. ఆ తర్వాత చెర నుంచి వచ్చిన తర్వాత ఉన్న ప్రవక్తలతో కూడా ప్రభు అదే మాట చెప్తున్నారు. వీరు నా ప్రజలు, నేను వారి దేవుడను. మనల్ని గురించి కూడా అదే చెప్తా ఉన్నాడు ప్రభు. ఎవరైతే ఆయనను విశ్వసించి ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించినారో వాళ్ళందరినీ గురించి కూడా ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు నా ప్రజలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు. మనం చూస్తాం కదా, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం చాలా సార్లు చదువుకుంటా ఉంటాం మనం. ఆయన మనల్ని ఆయన జనాంగంగా ఏర్పరచుకున్నాడు, రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలును ఎంతగా ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా ప్రభు అంతగా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి మరి మనకు లాస్ జరిగినా కూడా మరి ప్రభు మన పట్ల కూడా రోషం కలిగి ఉన్నాడు. ఏ విధంగా ఆ యొక్క సీయోనును సత్యమైన పురమని, అదేవిధంగా ఆ యొక్క పర్వతాన్ని పరిశుద్ధ పర్వతం అని పిలిచినారు, మనల్ని కూడా అలా పిలిచాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. ఎప్పుడంటే, ఎప్పుడైతే మరి వాళ్ళకి సెలవిచ్చినట్లుగా మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును, మీ మధ్య నేను నివాసం చేస్తాను అని చెప్పిన ప్రభు, వారికి చెప్పిన ప్రభు మనకు కూడా ఇప్పుడు అదే మాటను చెప్తా ఉండాలన్నమాట. తర్వాత మనము ఈ యొక్క 9వ వచనాన్ని చదువుకుందామండి. 9. 8 లాస్ట్లో ఇది నీతి సత్యములను బట్టి జరుగును. జ్యోతి కరెక్ట్, థ్యాంక్ యూ. బట్ ఇది నీతి సత్యముల గురించి జరుగును అంటే, వాళ్ళు కేవలం ఫిజికల్ గా మాత్రమే కాకుండా ఆయనను నమ్ముకొని స్పిరిచువల్ గా మారే కాలాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. ఎప్పుడు వాళ్ళు నిజంగా ఆయన వైపు తిరుగుతారు, మనము చాలా సార్లు ధ్యానించుకుంటూ వచ్చినాం. ఆ యొక్క సమకూర్చడము, గ్యాదరింగ్ అనేది కేవలం ఫిజికల్ గా మాత్రమే జరగదు. అప్పుడు మరి ఆ యొక్క ట్రిబ్యులేషన్ పీరియడ్ లో యాంటీ క్రైస్ట్ వీళ్ళందరూ పెట్టే బాధలను భరించినప్పుడు, నిజమే కదా మేము తప్పు చేశాము, మా కోసం వచ్చిన మెస్సయను మేము కనుక్కోలేకపోయినాము, ఆయన మా కొరకే వచ్చినాడు, మరి అందరి కొరకు మరణించినాడు, ఇవన్నీ ఆయన నీతిని మా నీతిగా చేసినాడు అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు చాలా ఏడుస్తారంట, వాళ్ళు అంగీకరిస్తారంట ప్రభువును. కాబట్టి అప్పుడు స్పిరిచువల్ గ్యాదరింగ్ కూడా జరుగుతుంది. అది ఆయన నీతి ప్రకారం జరిగే, నీతిని బట్టి ఆయన సత్యాన్ని బట్టి జరుగుతుందని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఆ తర్వాత 9వ వచనాన్ని మనము చదువుకుందాము. చదువుతారు ఎవరైనా 9? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా, ధైర్యం తెచ్చుకొనుడి.
కాబట్టి ఎప్పుడైతే పునాది ఎప్పుడు వేసినారు పునాది? 15 సంవత్సరాల కిందట వేసినారు కదా పునాది. తర్వాత మందిరం కట్టడము స్టాప్ అయింది. ఆ పునాది వేసినప్పుడు వాళ్ళు ఆ యొక్క బబులోను దేశం చెర నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చి యెరూషలేముకి వచ్చి మందిరాన్ని కట్టాలని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ప్రవక్తలందరూ కూడా చాలా సంతోషంగా మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో. ఆ పునాది వేయబడినప్పుడు వాళ్ళందరూ ఆనందపడతారంట. చాలా సంతోషంగా, ఉత్సాహంగా మరి ఏకీభవించి పాటలు పాడతారంట వాళ్ళు. అప్పుడు ప్రవక్తలు ఏం చెప్పినారో ఆ మాటలను మరి గుర్తు చేసుకోండి. ఇప్పుడు కూడా వాటిని గుర్తు చేసుకొని ఈ కాలంలో వినండి, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు ఒక విధమైన నిరాశగా ఉండే స్టేట్ లో ఉన్నారు కాబట్టి నీ ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు పదే పదే వాళ్ళకు చెప్తా ఉన్నారు అనమాట. ఆ తర్వాత 10 నుంచి 12 వరకు చదువుతారా? యెషయా గ్రంథము 8వ అధ్యాయము. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను. పశువుల పనికి బాడుగ దొరకకపోయెను. తన పని మీద పోవువానికి శత్రుభయం చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపుచుంటిని. 12 వరకు చదువు. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యంగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంటే ఇక్కడ మరి ఆయన ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి, సైన్యములకు అధిపతిగా యెహోవాకు అంటే ఇది ఇంకా ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నట్లుగా చెప్తా ఉన్నారు. మనం చూస్తే 10వ వచనానికి 12వ వచనానికి ఎంత కాంట్రాస్టింగ్ గా ఉంది కదా. 10వ వచనంలోనేమో అన్ని నష్టాలు. మనుషులకు కూలి దొరకలేదంట, పశువులకు పనికి బాడిగ దొరకలేదంట, మరి పని మీద పోవడానికి కూడా శత్రుభయం చేత నెమ్మది లేకపోయింది. నెమ్మది లేకపోయిందంట. అదే మనం 12వ వచనానికి చూస్తే ఎంతగా వాళ్ళకు మేలు కలిగేటట్లుగా ఉంది. అన్ని వనకూరుతున్నాయి. సమాధాన సూచకమైన సమాధానసూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిస్తాయంట, భూమి పండుతుందంట, మంచు కురుస్తుందంట, శేషించిన వారికి అన్నిటినీ శాస్తంగా ఇస్తాను. అంటే 10వ వచనంలోనేమో అంత నష్టం, లేమి. అదే 12వ వచనంలోనేమో అంత అభివృద్ధి, కలిమి అనేది ఉండడం చూస్తాను. ఏంటి దీనికి కారణం ఏంటి అని మనం చూస్తే ఈ యొక్క 10వ వచనం చివరిలో ఏం చెప్తున్నాడంటే ప్రభు, ఏలయనగా ఒకరి మీదకి ఒకరిని నేను రేపుచుంటిని. ప్రభువే వాళ్ళను ఒకరి మీదకి రేపుతా ఉన్నారంట. అనేక మంది శత్రువులను వీళ్ళకి అగైనిస్ట్ గా రేపుతా ఉన్నాడు. వారు కూడా ఒకరిలో ఒకరు గొడవ పడేటట్టుగా ప్రభువే స్వయంగా చేస్తున్నారు. కారణం వాళ్ళు ప్రభువుకి అగైనిస్ట్ గా ఉన్నారు. ప్రభు చెప్పినట్లు వినడం లేదు. మందిరాన్ని కట్టమంటే వాళ్ళు సొంతంగా ఇండ్లు కట్టుకుంటూ ఆనందపడతా ఉన్నారు. సొంతంగా డెవలప్ కావడానికి వాళ్ళు ఉద్దేశించి ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇంకా 11వ వచనంలో అయితే ఏం చెప్తా ఉన్నారు? అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉన్నాను. ఇంతకుముందు విరోధంగా ఉన్నాను, మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు, అట్లా తప్పు చేస్తున్నారు అని చెప్తా ఉన్నాను. కానీ ఇప్పుడు మీ పట్ల నేను రోషం వహించను, మీ మీద జాలి పడతా ఉన్నా. అందుకని మీకు విరోధిగా నేను ఉండను. కాబట్టి 12వ వచనంలో ఉన్న సమృద్ధిని అంతా నేను ఇస్తాను అని చెప్తా ఉన్నారు అనమాట. ఏదైతే వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళకు విరోధంగా ఏదైతే మరి జరగబడిందో వాటన్నిటిని కూడా తీసివేసి వీళ్ళకు మరి నేను సమృద్ధిని ఇస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇలాంటి వాక్యాలు ఉన్నప్పుడు మరి మన ప్రాస్పరిటీ గాస్పల్ వాళ్ళు చెప్పేవాళ్ళు చూడండి, ప్రభు ఖచ్చితంగా మనందరికీ సమృద్ధి ఇస్తాడు, మనకు ప్రాస్పరిటీ ఇస్తాడు, ప్రతి విషయంలో మేలు చేస్తాడు అని ఆ ఫాల్స్ గా చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళు థీరీస్ అన్ని అలా చెప్తా ఉంటారు. కానీ మనం ఆలోచిస్తే ఇస్రాయేల్‌కి ఏం చెప్పినారో ప్రభు మన పట్ల కూడా అలాగే చేస్తున్నారు కదా. చాలా సార్లు మనకి ఇబ్బందులు మరి మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకి లేవు కానీ చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, విశ్వాసులకే, మంచి విశ్వాసులకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం మనం చూస్తున్నాం. అయితే వాటి కోసం ప్రభు తట్టు తిరగడం కాదు గానీ, వాళ్ళు ప్రభు చెప్తున్నారు కదా నా తట్టు తిరగండని. కానీ ఆయన ఈ ప్రాస్పెరిటీ అంత ఇస్తాడు గదా, అంత సమృద్ధినిస్తానన్నాడు గదా, అని దాన్ని బట్టి ఆయన వైపు తిరగడం గాదు గానీ, నిజంగా మనకు ఆయన ఎంత మేలు చేశాడు, మనను ఆయన బిడ్డలుగా చేసుకోవడమే గొప్ప భాగ్యం. అదేవిధంగా ఇశ్రాయేలును తన జనంగా చేసుకోవడం అనేది గొప్ప భాగ్యం. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు
సమస్తమును చేయ శక్తి గల దేవుడు ఆ విధంగా మన చేత మనం ఆయనకు లోబడి ఉండి విధేయత చూపించి మరి ఆయన పట్ల ఆయనను ఘనపరచడం అనేది ఆయనకు తగింది. మనమేమి ఇవన్నీ ఇస్తాడు కాబట్టి ప్రభు దాన్ని బట్టి ఆయనను ఘనపరచడం కాదు. నేను ఆయన తట్టు తిరిగితే బాగా ప్రేయర్ చేసుకుంటా ఉంటే రెగ్యులర్‌గా చర్చ్‌కి అటెండ్ అయితా ఉంటే ఆయన నాకు ఈ మేలు చేస్తాడని ఆయన తట్టు తిరగడం కాదు. ఆయన సమస్త శక్తి గలవాడు. ఆయన ప్రేమ మితిలేనిది. ఆయన కృప మనము మనకు లెక్కించడం అనేది అసాధ్యమైంది. అసలు మరి మన వైపు ఆయన చూడడం అనేదే చాలా గొప్ప భాగ్యం. మరి కీర్తనకారుడు 8వ అధ్యాయంలో చెప్తాడు గదా! మరి ఒకసారి చూసుకుంటే గిన నీ చేతిపైనైన నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు? అవును. నీవు నలుపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి ఏపాటి వాడు? వాడు. నిజంగా ఇ అసలు ప్రభువు నన్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నన్ను దర్శించాల్సిన అవసరం ఏముంది? ఆయన సృష్టి ముందు, ఆయన అనంతమైన సృష్టి ముందు, ఆయన జ్ఞానం ముందు ఎంత దాన్ని నేను అని నన్ను కూడా ప్రభువు నా వైపు కూడా చూస్తున్నాడు గదా! అనే ఆలోచన వచ్చినప్పుడు ఎంతగా మనం ప్రభువుని గురించి ఆయన గనపరిచే వాళ్ళంగా, ఇంత మేలు చేసిన దేవుడని ఆయనను ప్రేమించేవారుగా మనం ఉండాల్సి ఉంటుంది. ఆయన మనకేదో అన్నీ సమకూరుస్తాడు కాబట్టి ఆయనను గనపరచడం కాదు. ఇంత మేలు చేస్తా ఉన్నాడు. అసలు అన్నిటికంటే గొప్ప మేలేంటంటే స్వయంగా ఆయనే వచ్చి నా కోసము సిలువలో ఆ పాప శిక్షను భరించినాడు గదా! అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో నాకు రావాల్సిన శిక్షను ఆయనే తీసుకున్నాడు గదా! దాని వలన నా పాపాన్నంతటిని తీసివేసినాడు. తీసివేయడమే గాకుండా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోనని జెప్తున్నాడు. హి ఫర్‌గివ్స్ అండ్ ఫర్‌గెట్స్. ఆయన క్షమిస్తాడు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోతా అని జెప్తున్నాడు ప్రభు. ఆ యొక్క పాపాలన్నిటిని సముద్రపు అడుగు భాగాన వేస్తా అని చెప్తున్నాడు. నా వీపు వెనక తట్టు వేస్తున్నానని చెప్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి ఆయనను మనము ఘనపరచాల్సి ఉంటుంది. అంతేగాని మనకు ఆయన ఏదో ఇంగ సమృద్ధిని ఇస్తాడు కాబట్టి, మేలు చేస్తాడు కాబట్టి ఆయన ఘనపరచడం కాదు. ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి మనము విధేయులమై ఉండాలా. ఆయన్ను ప్రేమించే వారిగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క 10-12 ఆహ్ వచనాలు చూస్తే మరి దేవుడు ఎట్లా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. లేమి నుంచి కలిమిలోనికి వాళ్ళని ఎట్లా మారుస్తున్నాడనే విషయం తెలుస్తా ఉంది. అదేవిధంగా మరి 13-15 వచనాలు కూడా చదువుకుందాము. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమవునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడకుడి. ఇక్కడ కూడా ఈ 3 వచనాలు కూడా 2 కాంట్రాస్ట్ పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క 13వ వచనంలోనేమో ఏం చెప్తా ఉన్నారు? మరి చెప్పేటప్పుడు ఎంత బాగా పిలుస్తున్నారు చూడండి. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా. బై నేమ్, బై నేమ్. యూదా వారంటే మరి సదరన్ కంట్రీ. ఇశ్రాయేల్ వారంటే నార్థరన్ కంట్రీ. వాళ్ళని బై నేమ్ పిలుస్తా ప్రభు వాళ్ళకు ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. మనకు కూడా అంతే. ఒక్కొక్కరం పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను అని ప్రభు మనందరితో చెప్తా ఉన్నాడు. క్లాస్‌లో ఒక 50 మంది పిల్లలుంటే అందరి పేర్లు గుర్తుంటాయండి? చాలా మంది టీచర్స్ ఉన్నారు గదా! చెప్పండి. కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుంటాయి. ఎప్పుడన్నా టీచరు పేరుతో పిలిచిందనుకో ఎంత హ్యాపీగా ఫీల్ అయితాం గదా! ఎంబెడ్ చేసేటప్పుడు మా సైకాలజీ లెక్చరర్ ఒకసారి నేనేదో పారధ్యాసంగా ఉంటే వెంటనే వాట్స్ ఏం చేస్తున్నావు వాట్స్ అని అన్నాడనమాట. నాకెంతో సంతోషమైందంటే అబ్బా! మా సార్‌కు సైకాలజీ సార్‌కి నా పేరు గూడా గుర్తుంది గదా! అని చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అట్లా మరి ఒక లెక్చరర్ పేరు పెట్టి పిలిస్తేనే అంత సంతోషం అవుతుంది. ప్రభు పేరు పెట్టి మనల్ని గుర్తిస్తాడు. పేరు పెట్టి మరి మనల్ని తన బిడ్డలుగా గుర్తించి మనతో ఇశ్రాయేలుతో ఎలా మాట్లాడాడో మనతో కూడా అలాగే మాట్లాడతాడు. ఎప్పుడు మనం ఆయన వైపు తిరిగితే. ఆయన మాటలు వినే ఆ యొక్క ఆశ మనకుంటే మరి మనతో పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిచి మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఎంత బాగా పేరు పెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాడు చూడండి ప్రభు. 2 రకాలుగా. నేను ఇంతకుముందు మీరు శాపాస్పదమై ఉన్నారు అన్యజనులలో. ఇప్పుడు మీరేమైతారు? ఆశీర్వాదాస్పదంగా ఉంటారు.
అంటే అందరికీ మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అబ్రహాము గారికి ఇచ్చిన ఆ యొక్క బ్లెస్సింగ్ అదే కదా. మనము మాటి మాటికి దీన్ని గుర్తు చేసుకుంటాం ఉంటాము. 12వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయంలో చూస్తే ఏమని చెప్పారు? 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను. 2వ వచనంలో ఆ, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు. కాబట్టి ఆశీర్వాదానికి ఆస్పదంగా నిన్ను చేస్తాను. యు విల్ బి ద రీజన్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అదర్స్. అనేక మంది నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుతారు. చాలా మంది గాడ్ సర్వెంట్స్ గురించి ఇలాగనే చెప్తుంటారు కదా, మీ వల్ల మేము ఎన్నో ఆత్మీయ మేలు పొందినాం పాస్టర్ గారు అని చెప్తా ఉంటారు. ఆ విధంగా మనల్ని కూడా ఆశీర్వాదాస్పదంగా చేయాలనుకుంటున్నారు. ఇంతకు ముందు ఎలా ఉన్నారు? శాపాస్పదంగా ఉన్నారు. ఇప్పుడు ఆశీర్వాద కారకులుగా మిమ్మల్ని చేస్తున్నారు. అదేవిధంగా 14, 15 వచనాలు చూస్తే, ఇంతకుముందు మీకు కీడు చేయ ఉద్దేశించినాను. ఎందుకంటే మీ పెద్దలు నాకు చాలా కోపం పుట్టించినారు కాబట్టి, మీ యాన్సిస్టర్స్, నేను మీకు కీడు చేయాలనుకున్నా. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? యూదా వారికి మేలు చేయడానికి ఉద్దేశిస్తున్నాను. మన యాన్సిస్టర్స్ కాదు, మనమే చేస్తున్నాం కదా తప్పులు. మనమే చేసిన తప్పులను బట్టి ప్రభు చాలా బాధపడతా ఉంటారు. చాలా కోపం వస్తది. కానీ మన తరఫున ఎస్ఐ ఉత్తరవాదిగా వాదిస్తున్నారు కాబట్టి, మరి అవన్నీ ఆ కోపాన్ని ప్రదర్శించకుండా మనకు మేలు చేయాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరైనా మనుషులు మేలు చేస్తే అది కొంచెమే మేలవుతుంది. మరి రాయబడింది కదా, దేవుడు ఆశీర్వాదం ఇస్తే అది నిరంతరం ఉండే ఆశీర్వాదం అవుతుందంట. కాబట్టి ఆ విధంగా మనల్ని ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అక్కడైతే వాళ్ళకి ఇశ్రాయేళ్లకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. 2 సార్లు 2 వర్షాల్లో, 13వ వర్షంలో, అదేవిధంగా 15వ వర్షంలో కూడా ఏం చెప్తున్నారు? ఒక మాట, భయపడకుడి. అంటే వాళ్ళప్పుడు భయపడే స్థితిలో ఉన్నారు. కాబట్టి భయపడకుడి అని చెప్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి అని చెప్తా ఉన్నారు. ఈ మాట మనం అనేకులకు తెలియజెప్పాలి. ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో, ఎవరైతే దేవుడు అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు చాలా లాస్ వస్తా ఉన్నాయి, నా ఆరోగ్యం దెబ్బతినింది అని ఉన్న వాళ్ళకు, మరి మనకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నామేమో, తెలియని వాళ్ళు కూడా, అంటే మనకు తెలిసి ఎక్కువగా క్లోజ్గా లేని వాళ్ళకు కూడా మనం ఈ మాటలు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మేలు అనుభవిస్తున్నాం కదా దేవుడి నుంచి. మనకు మేలు చేస్తున్నాడు కదా దేవుడు. ఇదే మేలు మనము ఇతరులకు చేయాల. అందరికీ ఆశీర్వాదం కారకులుగా మనల్ని పెడతా అని ప్రభు చెప్తా ఉన్నాడు. అది ప్రభు మనకిచ్చే యొక్క వరము. అయితే ఆ వరాన్ని ఉపయోగించుకుంటున్నామా లేదా? అందరికీ ఆశీర్వాదకారకంగా ఉండేటట్లుగా మనం వాళ్ళతో మాట్లాడుతున్నామా? ప్రభు ప్రేమను గురించి వాళ్ళకి తెలియజేస్తున్నామా? మరి ప్రభు ప్రేమించి మేలు చేసే దేవుడు అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నామా? వాళ్ళకు తెలియక చాలా మంది దూరంగా వెళ్తుంటారు ప్రభువుకు. కానీ మనం ఎప్పుడైతే వాళ్ళకు ఆ మాటలు చెప్తామో అప్పుడు వాళ్ళు ప్రభు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇశ్రాయేలుకి ఈ విధంగా మేలు చేసినాడు దేవుడు. మాకు కూడా ఎన్నో మేలు చేసినాడు. మీకు కూడా చేస్తాడు. మీరు ప్రభు వైపు తిరగండి. ఆత్మీయంగా మీకు ఎన్నో మేలు చేస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రభు వైపు తిరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ 13-15వ వచనం వరకు మరి వాళ్ళకు మేలు చేస్తా అని చెప్తున్నాడు. ఆశీర్వాదకారకులుగా చేస్తా అని చెప్తున్నాడు. భయపడొద్దు అని చెప్తున్నాడు. చివరిగా 16, 17 వచనం చదువుకుందామండి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయం బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇటివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా 7వ అధ్యాయంలో మరి వాళ్ళు ఏం చేయాలని ప్రభు చెప్పినారో, అదే విధంగా ఈ 16, 17 వచనాల్లో ప్రభు తన కమాండ్మెంట్స్, తన ఆజ్ఞలను ఇక్కడ తెలియజేస్తా వచ్చినారు. మనం 7వ అధ్యాయం చూస్తే 9వ వచనంలో, అదేవిధంగా 10వ వచనంలో కూడా ప్రభు చెప్పినటువన్నీ మనం చూస్తా ఉన్నాం. ఏమని చెప్పారు? ఒకసారి మళ్ళీ మనము 7వ అధ్యాయం 9, 10 చదువుతారండి. 7వ మేము అధ్యాయం. అధిపత్యగు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చినాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకనియందొకరు కరుణావాత్సల్యములు కనబరుచుకొనుడి, విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయ తలచుకుడి. కాబట్టి ఇక్కడ కూడా అవే చెప్తా ఉన్నారు ప్రభు. సత్యం, సత్యం, సత్యం. సత్యాన్నే
పలకాలని చెప్తున్నారు. మనము ప్రకటన గ్రంథం చూస్తే ఆ, అక్కడ 21వ అధ్యాయంలో ఉంటుంది, పరలోక రాజ్యంలో ఎవరెవరు ప్రవేశింపరు అనే లిస్ట్ ఒకటి ఉంటుంది కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ ఉంటుందన్నమాట. ఆ ఆ లిస్ట్ లో చివరిలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్పొందుదురు. చాలా ఈజీగా తీసుకుంటాం కదా, ఈ అబద్ధాలు చెప్పడం అనేది చాలా ఈజీగా తీసుకుంటాం. చిన్న చిన్న విషయాల్లో అబద్ధం చెప్తా ఉంటాం. మరి అన్యజనుల విషయం అట్లా పక్కన పెడితే మన వాళ్ళే చాలా సార్లు చిన్న చిన్న దానిలలో అబద్ధాలు ఆడుతూ ఉంటారు. సత్యానికి నిలబడరు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. ఆ, శ్రీలక్ష్మి మేడం గురించి మనం మనం మాట్లాడుకున్నాం కదా. ఆ శ్రీలక్ష్మి మేడం గురించి ఒకసారి అప్పుడు 88, 89 ఆ ప్రాంతంలో ఉన్న ప్రిన్సిపల్ చాలా అగెనిస్ట్ గా ఉండినాడు. మేడం గురించి క్లాస్ లో చాలా నెగిటివ్ గా చెప్తా ఉన్నారు. స్టూడెంట్స్ వచ్చి మేము లంచ్ చేసేటప్పుడు ఆ మాట చెప్పినారనమాట. ఇలా మిమ్మల్ని గురించి ఇలా చెప్తున్నాడు మేడం అని. అప్పుడు మరి మేడం ఆర్జేడి గారికి చెప్పినప్పుడు, ఆయన ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆ, మేడం చెప్పారు, వాట్స్ మేడం కూడా ఉండిన్నారు అప్పుడు. వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి చెప్పినప్పుడు అప్పుడు మరి నేను చెప్పాను, అవును అవును సార్ ఇట్లా చెప్పారని. దాన్ని బట్టి నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ప్రభు మన నుంచి అది కోరుకుంటూ ఉన్నాడు కదా. ఎట్లాంటి పరిస్థితులైనా సత్యం చెప్పాలని కోరుకుంటున్నాడు. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ చాలాసార్లు అబద్ధం చెప్తా ఉంటాం, లేటుగా పోతా ఉంటాం. ఎంతసేపు పడుతుందంటే ఇదిగో 2 నిమిషాల్లో వచ్చేస్తా అంటాం. ఇది హృదయపూర్వకంగా నిజం పలుకున్నట్లా? నిజమే, కొద్దిసేపు తర్వాత పోవచ్చు, కానీ అబద్ధం ఆడుతూ ఉంటాం చిన్న విషయాల్లో. మరి మనం చూస్తే కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఆయన గుడారంలో నివసించే వారి లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పడంలో మొదటి లక్షణము హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని ఉంటుంది. ఆ విధంగా హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామా? ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రతి వాడు తన పొరుగువానితో సత్యము అనలా, సత్యమే మాట్లాడవలెను. ఆ తర్వాత సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి తీర్పు తెచ్చాలనుంది. కాబట్టి న్యాయంగా ఉండాలి. 7వ అధ్యాయంలో అదే చెప్పాడు, ఇక్కడ కూడా న్యాయంగా జస్టిస్ అనేది చేయాలి అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మీ పొరుగు వారి మీద ఎలాంటి రక్షణ. ఈవిల్ ప్లాన్స్ ఉండకూడదు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అబద్ధ ప్రమాణం చేయకూడదు, ఇవన్నీ కూడా నాకు కోపం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభు వాళ్ళకు అన్ని మేలు చేయాలి అని ఉద్దేశిస్తున్నారు. అదే సమయంలో నేను చెప్పినట్లు మీరు మీ లైఫ్ కొనసాగించండి అని ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పిన ప్రభు మనకు కూడా మేలు చేస్తాననే చెప్తున్నారు. కానీ మరి ఈ విధంగా మీరు జీవించాలని ప్రభు చెప్తాను అనమాట. కాబట్టి ఈ రోజు పాఠంలో మనం ఏం నేర్చుకున్నాము? అగైన్ అండ్ అగైన్ ప్రభు చెప్తా ఉన్నారు, మీరు ప్రాబ్లమాటిక్ భయపడకూడదు. సిచ్యువేషన్స్ లో ఉన్నప్పటికీ నేను మీతో ఉన్నాను, కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంతకుముందు ఏదైతే మీకు నష్టం జరుగుతా ఉందో దాన్ని అంతటిని కూడా నేను లాభంగా మారుస్తాను. మీరు ఉపవాసం ఉంటారా లేదా అనేది కాదు, మీరు ఎంతవరకు నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తున్నారు అనేదే క్వశ్చన్. అంటే మీరు న్యాయంగా జీవించండి. మరి మీరు ఉండే ప్రదేశం అంతా సత్యంతోనే ఉండాలి. ఆ యొక్క 2వ వచనంలోనే మనం చూసాం కదా. ఏమని చూసాము 2వ వచనంలో? 3వ వచనం, సారీ, 3వ వచనంలో సత్యం అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పర్వతం. పరిశుద్ధ పర్వతం అనియు పేర్లు పెట్టబడును. మనం కూడా అలా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. సత్యం అనుసరించే వాళ్ళంగా మనం ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాల్లో సత్యమే పలకాలి, మరి కనికరం చూపాలి, జస్టిస్, ఇవన్నీ కూడా ప్రభు మన దగ్గర నుంచి కోరుకొని అప్పుడు మీకు నేను మేలు చేస్తాను, మీకు ఎలాంటి శాపాస్పదంగా మీరు ఉండరు, ఆశీర్వాద కారకులుగా మీరు ఉంటారు. అనేకులకు మీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు వెళ్తాయి, బ్లెస్సింగ్స్ అనేకులకు వెళ్తాయి. కాబట్టి మిమ్మల్ని అంతగా నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి ధైర్యంగా ఉండండి. మీకు మేలు చేయడానికే నా ఉద్దేశం, కాబట్టి ధైర్యంగా ఉండండి. మనం ఒక మాట చూస్తాం కదా, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 31వ అధ్యాయం 29 29వ అధ్యాయము 11వ వచనంలో మనకు బాగా తెలిసిన మాట. ఇది చాలా మందికి
ఈ యొక్క వాగ్దానం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందుకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. కాబట్టి మన పట్ల ఆయనకు సమాధానకరమైన ఉద్దేశాలే ఉన్నాయంట. కానీ మళ్ళీ ఇప్పుడు 12వ వచనం చదువుదామండి. 12, 13. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికినెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల, మీరు నన్ను కనపరుచుకు మీరు ఆ, నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. కాబట్టి మీ మీ పట్ల నాకు చాలా మంచి ఉద్దేశాలే ఉన్నాయి. అయితే మనమేం జేయాలి? ఆయన ఆయనకు మొరపెట్టాలి కదా! ఆయనకు మొరపెట్టి మరి ఆయనను వెతికితే, పూర్ణ మనసుతో ఆయనను వెతికితే, ఆయనను క ఆయన మనకు తను తాను కనపరుచుకుంటారు. ఆయన చేసే మేలులన్నీ కూడా ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఏ మనుషులు గూడా అలాంటి మేలు చేయలేరు. కాబట్టి ఆయన సన్నిధిని మనం వెతికి, ఆయనను వెతికినప్పుడు తనను తాను కనపరుచుకుంటారు. మీతో నేనుంటా అని జెప్తున్నాడు. మనం ఊహించలేని మేలులను మన పట్ల చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఈ వాక్యాన్ని మనలో భద్రపరిచి, వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రభువే మనలకు సహాయం దయచేయును గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.